దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు. దివ్య డైమండ్స్ నుండి కర్కాటక రాశి వారికి డిసెంబర్ మంత్లో 2024 సంవత్సరం ఈ లాస్ట్ మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ ఫస్ట్ యోగకారకంగా చంద్రగ్రహం, రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం ఈ 4 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. సో దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, టైమ్లీ డెసిషన్స్ తీసుకుంటారు. సో అది చాలా మెజారిటీగా సక్సెస్ ఉండడానికి కారణం. ఏ సమస్య అయినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. సో ఇది సూర్యుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి, రవి కూడా దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఎలాంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు, ఏదైనా వచ్చినా తొందరగా రిక్యూప్ అవుతారు. దీర్ఘకాలికంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో మంచి రెమెడీ జరిగే అవకాశం ఉంది. అందుకని మీకు కొంచెము ఉపశమనం జరిగే అవకాశం ఉంది. ఇకపోతే మ్యారేజ్ జరిగే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. మ్యారేజెస్ చేసుకునే వారికి సెకండ్ మ్యారేజ్ కానీ, ఒకవేళ డైవర్సీ అలా ఉన్న వాళ్ళు కూడా మీరు కొంచెం ఈ టైంలో మీరు కాంప్రమైజ్కు మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మళ్ళీ కుదిరే అవకాశం కూడా ఉంటుంది. గురుగ్రహం చదువుకునే విద్యార్థులు కానీ, టీచింగ్ రంగంలో ఉన్నవారికి కానీ, సో పెళ్లి చేసుకునే వారికి కానీ, ఇంతమందికి చాలా వరకు బాగా ఉంటుంది. గురుగ్రహం కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ధనపరంగా కూడా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. సో ఇన్ని ఓవరాల్గా బాగుంటుందని చెప్పాలి. కొత్త ఉద్యోగాన్ని కూడా చేసుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అండ్ పెళ్లి చేసుకునే వారికి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఉన్నత పదవి వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఇకపోతే పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యలన్నీ కొలికి వచ్చేస్తే బయటపడిపోతారు. కొత్త గృహ వాహనం కొనుగోలు కానీ, ఇల్లు కొనుగోలు కానీ చేసే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలందు కూడా చదువులకు అనుకూలమనే చెప్పాలి. దైవభక్తి ఆరాధన, దైవ దర్శనాలకు అనుకూలమైన సమయం. అండ్ కొత్త మిత్రులు పరిచయాలు ఏర్పడతాయి. అండ్ భాగస్వామి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది. ఈ విధంగా ఓవరాల్గా ప్రాస్పరిటీ మన కర్కాటక వారికి ఉన్నాయి. ఇకపోతే నెగిటివ్ విషయం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సోదరుల చేత సోదరి కానీ, సిస్టర్ కానీ, బ్రదర్స్ కానీ వాళ్ళతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అండ్ స్థిరాస్తి విషయంలో కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ విభేదాలు, స్థిరాస్తి గొడవలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏదైనా కొత్తది కొనాలంటే ఈ మంత్ కొనకుండా కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. సో వాళ్ళకి బాగుంటుంది, కానీ కొనే విషయాలు ఏదైతే ఉంటుందో కొంతవరకు పోస్ట్పోన్ చేసుకుంటే కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉంటే దాని నుండి కూడా బయటపడవచ్చు. అండ్ మిలిటరీ రంగంలో ఉన్న వారు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ ఎవరైతే బార్డర్స్ అక్కడక్కడ ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ముప్పు అనేది పొంచి ఉన్నట్టే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, రక్షణ విభాగంలో ఉన్న వారికి, మిలిటరీ వాళ్ళకి. ఇకపోతే జాతకరీత్యా మాత్రం కనక పుష్యరాగము, పగడం ఈ 2 రత్నాలు ధరిస్తే చాలా వరకు ఆ క్యాపబిలిటీస్ అనేవి వస్తాయి. మీకు అనుకూలమైన తేదీలు ఏంటంటే 12, 15, 22, 26, 29 మోస్ట్ సూటబుల్ డేట్స్. అనుకూలించిన డేట్స్ ఏంటంటే 16, 17, 23, 24, 30 ఈ తేదీలు మీకు సూటబుల్ కావు. సో ఈ తేదీలను మీరు పరిగణలోకి తీసుకోండి. నేను చెప్పిన రత్నాలు, మీరు మంచి రత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక ప్రభావితమైన రత్నాలు పెట్టుకోండి. అండ్ అప్పుడు నిజంగా రత్నాలు పెట్టుకుంటే ఏంటంటే మనిషి లోపల ఆటోమేటిక్గా క్యాపబిలిటీస్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఎందుకంటే శాస్త్రాలు చెప్పింది ఏది తప్పు కాదు. అదృష్టాన్ని రత్నాలు ప్రభావితం చేస్తాయని జ్యోతిష్ శాస్త్రంలో యుగాల నుండి మనకు అవైలబిలిటీ ఉన్న సనాతన ధర్మంలో ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో వేదాల్లో ఒక భాగం జ్యోతిష్ శాస్త్రం. అలాగే కాకపోతే ఇంత ప్రమాణాలు ఉన్న శాస్త్రంలో తప్పు జరగదు. తప్పు ఎక్కడ జరుగుతుంది? అడ్వైజ్ చెప్పేటోడు తప్పు. ఇంకా మెజారిటీగా ఇంకెక్కడ తప్పు జరుగుతుందంటే, డూప్లికేట్ రాళ్ళు విపరీతంగా టెక్నాలజీ పెరిగినందుకు వచ్చినాయి కాబట్టి ఇక్కడ తప్పు జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. అడ్వైజ్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు తప్పు ఉన్నారు. శాస్త్రాలు గొప్పవైనా ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది కమర్షియల్ వాళ్ళు ఉన్నారు. రాళ్ళు అంటారా, తెలియక కొందరు తెలియక అన్ని విధాల డూప్లికేట్స్ కూడా మార్కెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. నేను ఒకటే జెమాలజిస్ట్గా చెప్పేది, పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి, అక్కడ మానేయండి, డూప్లికేట్ జోలికి వెళ్ళకండి. డూప్లికేట్ రత్నాలు ఏమైతే మీరు డబ్బులు పోవడమే కాకుండా జబ్బులు వస్తాయి, రకరకాల డిసీజెస్ వస్తాయి, స్కిన్ డిసీజెస్, క్యాన్సర్ డిసీజెస్ లాంటి పెద్ద జబ్బులు కూడా వస్తాయని
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంకే డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్స్ నెంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అస్ట్రాలజికల్ అడ్వైస్ కానీ, రత్నాలు కానీ, సర్టిఫైడ్ రత్నాలు కానీ ఎంబడే గంటలలో తయారు చేసి మీకు గ్లోబల్ మీద ఎక్కడున్నా దగ్గర హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఉంటే డైరెక్ట్గా రండి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా వీడియో ద్వారా కూడా మీకు అస్ట్రాలజికల్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. వీడియో, ఫోన్, వాట్సాప్ కాల్ ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ మీరు ఎక్కడున్నా ఫీల్ కావాల్సింది ఏం లేదు. రాగలిగితే రండి. ఒక 100 కిలోమీటర్ దూరం ఉన్నంత వరకు అయితే రావచ్చు. ఆ పైన ఉన్న వాళ్ళు పోస్టల్ సర్వీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకే డౌట్ ఉన్నా హైదరాబాద్ మాదాపూర్ మాత్రం హెడ్ ఆఫీస్ అండి. నో హాలిడే ఎట్ మాదాపూర్. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. హైదరాబాద్లో బేగంపేట్ అండ్ కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. సో ఇది కాకుండా మాదాపూర్ హెడ్ ఆఫీస్. నంబర్ సేవ్ చేసుకొని ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.